హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు ఫుల్ సిలిండర్ బిగించేటప్పుడు ఇటువంటి ప్రాబ్లం మీరు ఎప్పుడో ఒకసారి ఫేస్ చేసి ఉంటారు. చూడండి, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సీల్ ఓపెన్ చేసుకుంటాం. గ్యాస్ సిలిండర్ది ఇలా విధంగా ఓపెన్ చేసిన తర్వాత క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్ను మనం ఈ విధంగా లాగి ఆ క్యాప్ను ఓపెన్ చేసుకుంటాం. ఓపెన్ చేసిన తర్వాత మనం రెగ్యులేటర్ బిగిస్తాం కదా, ఇక్కడ రెగ్యులేటర్ బిగించే కాడ మనకు ప్రాబ్లం వస్తుంది. ఏం ప్రాబ్లం వస్తుంది చూడండి. ఇప్పుడు మనం రెగ్యులేటర్ ఈ విధంగా బిగించిన తర్వాత మనకు గ్యాస్ లీకేజ్ వస్తుంది. అది ఎందుకు వస్తుంది, అది ఎలా రిపేర్ చేయాలి ఈ వీడియో చెప్తాను. చూడండి, ఇప్పుడు మనం గ్యాస్ రెగ్యులేటర్ బిగించేసాం. రెగ్యులేటర్ బిగించేసిన తర్వాత మనకు ఇక్కడ మనం ఆన్ చేస్తాం కదా, ఆన్ చేసిన తర్వాత చూడండి పుష్ అని సౌండ్ వస్తుంది. చూడండి, ఈ విధంగా సౌండ్ వస్తుంది. ఎందుకు, మనకు అంతా బాగానే ఉంది కాబట్టి రెగ్యులేటర్ ఏం ప్రాబ్లం లేదు. ఇంకోసారి తీసి మళ్ళీ బిగించి చూడండి, ఒకసారి సెట్ అయిపోవచ్చు. ఒకవేళ సెట్ కాకుండా మీకు మళ్ళీ 2-3 సార్లు బిగించినా కూడా మీకు గ్యాస్ లీకేజ్ వస్తుంటే ఆ ప్రాబ్లం ఏంటంటే చూడండి, మనకు వాషర్ పోయి ఉంటుంది. అంటే ఏమవుతుందంటే ఇక్కడ సిలిండర్లో మనకు చూడండి ఇక్కడ గ్యాస్ లీకేజ్ మళ్ళీ వస్తుంది. చూసారు, ఆన్ చేసిన తర్వాత కూడా ఇక్కడ మనకి ఏమవుతుందంటే మనకు గ్యాస్ సిలిండర్లో మనకు వాషర్ మనకు పాతది అరిగిపోయింది. ఈ వాషర్ మనం మార్చాలా, ఆ వాషర్ మార్చాలంటే చూడండి చాలా ఈజీగా మనం పిన్నిస్తాం మార్చవచ్చు. మీరు ఒక పిన్నీస్ ఒక టెస్టర్ తీసుకోండి. ఈ వాషర్ బ్లాక్గా ఉంది కదా, వాషర్ ఉంది. ఈ పిన్నీస్ మనం ఏం చేస్తామంటే ఆ వాషర్ని సైడ్లో గుచ్చాలి. ఈ విధంగా మధ్యలో గుచ్చి సైడ్కి లాగితే ఈ విధంగా కొంచెం గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో మనం ఏం చేస్తామంటే టెస్టర్ ఉంటుంది కదా, టెస్టర్ స్క్రూ డ్రైవర్ ఏదైనా పెట్టి ఈ విధంగా గ్యాప్లో సెట్ చేయండి. ఈ విధంగా ఆ విధంగా సెట్ చేసిన తర్వాత కొంచెం లాగండి ఒక సైడ్కి. ఈజీగా మనకు చూడండి వాషర్ మనం బయట లాగేయచ్చు. ఈ విధంగా సింపుల్గా వచ్చేస్తుంది. 2-3 సెకండ్లను తీసేయచ్చు. ఓకేనా. ఈ వాషర్ మనకు మార్కెట్లో చూడండి 5 రూపాయలు 10 రూపాయలు దొరుకుతుంది. ఈ వాషర్ పోయింది. ఇది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొత్త వాషర్ తెచ్చాం, మనం షాప్లో కొనుక్కున్నాం. లేదంటే మన గ్యాస్ డెలివరీ చేస్తారు కదా, గ్యాస్ సిలిండర్ ఆఫీసర్ వాళ్ళు, వాళ్ళ దగ్గర అడిగినా కూడా ఇస్తారు మీకు గ్యాస్ డెలివరీ చేసే బాయ్స్ కూడా. ఒకవేళ మీరు నేనైతే తెచ్చుకొని కొత్త తెచ్చిపెట్టుకుంటాను 2-3 ఎక్స్ట్రాగా. అందువల్ల ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ విధంగా అదిమితే సెట్ అయిపోద్ది. ఆ తర్వాత మధ్యలో మీరు గ్యాప్లో సెట్ చేయాలంటే కొంచెం లోపల తోయాలా. ఆ టెస్టర్ తోనే చేతనే తోయండి. ఈ విధంగా గ్యాప్లో కరెక్ట్గా ఆ వాషర్ లోపలికి వెళ్ళిపోయిందంటే ఆ గ్యాప్లో కరెక్ట్గా కూర్చుంటుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరే ఈజీగా సెట్ చేయొచ్చు. మొత్తం సెట్ అయిపోయింది. ఈ పక్క కొంచెం ఆ టెస్టర్తో కొంచెం తోసి సరిపోతుంది అంతే. చూసారా, ఈ విధంగా తోసినంత సెట్ అయిపోయింది. ఇంకొంచెం రౌండ్కి తిప్పండి. రౌండ్కి తిప్పిన తర్వాత టెస్టర్తో సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ వాషర్ మనం బిగించేసాం అంతే. 2-3 సెకండ్లు బిగించేసాం. ఈ పాత వాషర్ మనకు పోయింది కాబట్టి దీన్ని పారేయాలా. ఇటువంటి వాషర్లు మీకు 5-10 రూపాయలు మీకు ఏ షాప్లో అయినా దొరుకుతుంది. మీకు గ్యాస్ స్టవ్ రిపేర్ ఈ విధంగా మీరు మార్చుకోండి. ఇప్పుడు మన రెగ్యులేటర్ బిగించి చూపిస్తారు చూడండి. ఎటువంటి మనకు ఒక సౌండ్ కూడా ఏం రాదు. ఒకేసారి బిగించినా కూడా మనకు సౌండ్ రాదు. 4-5 సార్లు బిగించే అవసరం లేదు. చూడండి, ఆన్ చేస్తున్నాను. చూసారా, 100% మనకు ఎటువంటి సౌండ్ రాలేదు. అంతా బాగుంది పర్ఫెక్ట్గా. ఈ విధంగా మీరు ఎప్పుడైనా సరే వాషర్ పోతే ఈ విధంగా పిన్నిస్తో ఈ విధంగా వాషర్ ఇచ్చి మీరు మార్చుకోండి. లేదంటే పక్క సిలిండర్ని ఎలా తీసి మార్చుకోవాలి కూడా చూపించాను ఒక వీడియో. ఆ వీడియో కానీ చూడండి. వాసన చెక్ చేసుకోండి ఆన్ చేసిన తర్వాత. లేదా సౌండ్ చూడండి, సౌండ్ ఏమైనా వస్తుందేమో. ఎటువంటి ప్రాబ్లం లేదంటే మళ్ళీ గ్యాస్ స్టవ్ వెలిగించండి. ఇప్పుడు నేను గ్యాస్ స్టవ్ వెలిగిస్తున్నాను. ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. ఇటువంటి గ్యాస్ స్టవ్ సిలిండర్స్ అన్ని రిపేర్ చేసాను, చెక్ చేసుకున్న ఛానల్ అన్నిగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాండి ఇలాంటి క్రియేటివ్ కలుస్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్, మీ క్రియేటివ్